బాడీ చూపించాల్సిన టైం ఆసన్నమైంది. వెల్కమ్ టు డే 35 ఆఫ్ మై 100 డే బాడీ రీకంపోజ్ సిరీస్. ఈ రోజు మంది లోయర్ బాడీ డే. మన వర్కౌట్ ని స్క్వాట్స్ తో స్టార్ట్ చేసేసా. ఈ రోజు వీడియోస్ ఎలా తీసుకున్నారని మీరు అడగచ్చు. మా పీజీలో వేరే అన్న దగ్గర ట్రైపాడ్ ఉంటే నైస్ గా అది నొక్కేసా. ఈ రోజుకి ఫస్ట్ టైం లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్ తో హిప్ థ్రస్ట్ చేశా. ఈ రోజు సండే కదా, జిమ్ లో రష్ ఏమి ఉండవాలని చెప్పేసి 11 పైన బయలుదేరా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ గా ఉన్నారు. మేబీ బెంగళూరులో ఉండే వాళ్ళంతా కల్టే తీసుకుంటున్నారేమో. దగ్గరలో 3 కట్లు ఉంటే దేనికి వెళ్ళినా రష్ గానే ఉంటుంది. ఎక్స్టెన్షన్ అవ్వగానే మన థైస్ పంప్ అండ్ షేప్ ని చెక్ చేసుకున్నా. తర్వాత బ్యాలెన్స్ ఇంకా 2 వేరియేషన్స్ ఉంటే అవి చేద్దామని చెప్పేసి వెళ్ళా. నేను కట్లో ఉన్నాను కాబట్టి హ్యాంగింగ్ రేస్ కూడా ఒక 3 సెట్స్ చేసుకుని మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసా. స్టార్టింగ్ లో చెప్పే కదా బాడీ చూపించే టైం అయిందని చెప్పి. అది ఎందుకన్నానంటే నేను స్టార్టింగ్ లో ఎవ్రీ 20 days కి ఒకసారి బాడీ రివీల్ చేద్దాం అనుకున్నా. అలా చేస్తే మరీ త్వరగా ఉంటదేమో అని చెప్పేసి ఎవ్రీ 30 days కి ఒకసారి బాడీ రివీల్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్ గా 30th day వచ్చేసరికి నేను మర్చిపోయా. సో అట్లీస్ట్ 35th day అయినా రివీల్ చేద్దామని చెప్పేసి ఈ రోజు మొత్తానికి రివీల్ చేశా. చాలా మంది అనుకుంటారు వీడేంద్ర రోజు జిమ్కి వెళ్ళి వీడియోస్ చేసి రోజు వీడియోస్ పెట్టి సాగొడుతున్నాడు అని చెప్పి. నేను నా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసి చూపిస్తే అట్లీస్ట్ అప్పుడైనా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తారన్న ఒకే ఇంటెన్షన్ తో నేను స్టార్ట్ చేశా. సో ఎవరైనా ఇప్పుడే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి. అలానే ఈ 35 days లో నా బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో కామెంట్ చేయండి. డే 36 వీడియోతో మళ్ళీ వస్తా. ఈ లోపు నన్ను ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఉంటా, బాయ్.